మహా అయితే 3 మంత్స్ 6 మంత్స్ స్ట్రగుల్ చేస్తారు మన మీద. దాని తర్వాత ఎలాగైనా వీళ్ళు ఇండియాకి వెళ్ళాల్సిందే, మనల్ని ఏం చేయలేరు కదా అని ఒక ధైర్యం. ఇంకోటి ఏంటంటే పొలిటికల్గా చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ వీళ్ళు. ఓకే. ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయబట్టే ఈ ఇష్యూని బయటికి రాకుండా ఇన్ని రోజులు ఆపగలుగుతున్నారు. ఇప్పుడు 5 ఇయర్స్ నుంచి ఇంతమంది ఇంత స్ట్రగుల్ అవుతూ కూడా బయటికి రావట్లేదంటే వాళ్ళు మీడియా పరంగా కానీ, యూట్యూబ్ పరంగా కానీ, పొలిటికల్గా కానీ చాలామంది ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఇంత చేయగలుగుతున్నారు. ఇన్ని కోట్ల స్కామ్ అంటే ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా చేయలేరు కదండి. వన్ బై వన్ బయటకు వస్తే తెలుస్తుంది, అందరు బయటకు వస్తారు. బయటకు వస్తేనే ఇప్పుడు మాకందరికీ న్యాయం జరుగుతుంది అనమాట. మా బ్రదర్ అక్కడ చాలా కష్టపడుతున్నాడు ఇప్పుడు. అండ్ ఈ కన్సల్టెన్సీ అన్నాక చాలామంది అందులోని వెళ్ళి పేమెంట్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు. బట్ ఇలా మోసపోయాము అని చెప్పి ఒకరి ఇద్దరంటే బయటకు రావడానికి ఆలోచిస్తారు, బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే పర్సనల్గా మనం ఎందుకు ఎక్స్పోజ్ అవ్వాలి, పరువు పోతుంది అని చెప్పి. బట్ ఇంతమంది ఉన్నప్పుడు ఈ రోజు వరకు కూడా సార్ అన్నట్టు 5 ఇయర్స్గా ఇంత అన్యాయం జరుగుతా అంటే కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు లాస్ అయి ఉంటే ఏ ఒక్కరు కూడా ఈ రోజు వరకు బయటకు రాకపోవడానికి రీజన్ ఏంటి సార్? ప్రాబ్లం ఏంటంటే అండి, ప్రతి ఒక్కరు ఒకరికి కనెక్షన్ లేదు. ఎవరైతే వీసాలు తీసుకున్నారో వాళ్ళకి ఇంకొకరికి కనెక్షన్ లేదు. నేను మా మామయ్య తరపున వచ్చాను, నవీన్ ఉప్పలపాటి. ఏం జరిగిందంటే అతన్ని 20 lakhs అడిగారు. 20 lakhs మన ఐఎన్ఆర్లు అడిగారు. మనకి ఏం చేస్తారంటే వాళ్ళు పౌండ్స్ కొట్టించుకుంటారు. పౌండ్స్ ఎవరికైతే కొట్టించుకుంటారో వాళ్ళు అతను క్యాష్ ఇస్తారు. అతను ఏం చేస్తాడు, మీడియేటర్గా ఎవరెవరు కొట్టిస్తారు, ఎవరికైతే కొట్టిస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే అతను క్యాష్ రూపంలో ఇస్తారు. బేసిక్ ఏంటంటే ఇక్కడ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అనేది ఎవరికి ఉండదు. ఇప్పుడు నేను లండన్ నుంచే వచ్చాను. నేను లండన్ నుంచి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఫ్రాడ్లు ఎక్కువ జరుగుతాయి. ఇట్లా ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే మన షెల్ కంపెనీలు, ఈ షెల్ కంపెనీలు అనేవి లండన్లో ఓపెన్ చేసేది జెన్యున్ కంపెనీలను చూపిస్తారు. కాస్ట్ అంటే ఏంటంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్. బేసిక్గా ఏంటంటే ఫేక్ కాస్ట్లు వదులుతారు.